ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో మంగళవారం భారత మహిళా షూటర్ మను భాకర్ కొత్త చరిత్రను లిఖించింది. గతంలో ఏ భారత ప్లేయర్కు సాధ్యం కాని ఘనతను మను సాధించి చూపించింది. ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఈ హర్యానా అమ్మాయి అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మను భాకర్ మంగళవారం అదే వేదికపై సహచరుడు సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు గెలిచిన భారత్ ప్లేయర్గా ఆమె చరిత్రకెక్కింది. ఆగస్టు 2న ఆమె 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫైయింగ్లో బరిలోకి దిగుతుంది. క్వాలిఫైయింగ్లో రాణించి ఫైనల్కి చేరితే ఆగస్టు 3న 3వ పతకంపై మను గురిపెడుతుంది. మను భాకర్ ఆగస్టు 2న 3వ పతకాన్ని కూడా సొంతం చేసుకుని మన దేశ ఖ్యాతిని దశ దిశలా మారుమోగించాలని కోరుకుందాం. భారతీయులుగా గర్విద్దాం. జై భరతమాత.